చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో 32వ అధ్యాయము ఆదికాండము 1-2 వచనాల్లో మనం చూస్తే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మహానయము అనే మాట కింద ఫుట్నోట్లో చూడండి ఏమని రాసి ఉందో, 2 సేనలు. దేవుని యొక్క ప్రేమ. యాకోబు ఇప్పుడు ఒకప్పుడు బేతేల్లో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత నువ్వు తిరిగి మరలా నువ్వు వెళ్ళమని యాకోబుకి చెప్పాడు 30-37వ వచనములో. ఇప్పుడు 31:3లో కూడా దేవుడు చెప్పాడు, దేవుడు తిరిగి నువ్వు మీ యొక్క దేశమునకు వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తే వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇతనికి ఎవరు కనపడ్డారు? మళ్ళా దేవదూత. ఇప్పటిదాకా తన అన్న గురించి ఏమన్నా ఆలోచన చేశాడా? లేదు. అమ్మనాన్న గురించి ఏమన్నా ఆలోచన చేశాడా? అది లేదు. ఎక్కడా కూడా మీకు ఈ యొక్క 32వ చాప్టర్ వరకు వాళ్ళ అమ్మ గురించి కానీ, నాన్న గురించి కానీ, అన్న గురించి కానీ ఏమీ మాట్లాడు. కానీ ఇప్పుడు దేవదూతలు అతనికి కనపడ్డారు. 6-7 వచనాల్లో అన్న వస్తున్నాడు, అన్నకు దగ్గరికి సమాచారం పంపాడు. అన్న 400 మందితో వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని భయపడతా ఉన్నాడు. చదవండి. దేవుని ప్రేమించిన ప్రియులరా, ఇప్పుడు అతను మామ దగ్గరకు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు ఉన్నాడు. ఈ 20 ఏళ్ల కాలంలో కూడా అన్న గురించి ప్రార్థన చేసింది లేదు, దేవుణ్ణి అడిగింది లేదు. ఇప్పుడు సమాచారం పంపించాడు అన్న దగ్గరికి, 400 మందితో వస్తున్నాడు అనేసరికి భయం వేసింది. చూడండి 9వ వచనం ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడండి? ఇక్కడ దేవుడికి మొరపెడతా ఉన్నాడు. దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడండి? అన్న తిరిగి వస్తున్నాడు, భయములో ఉన్నప్పుడు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఇప్పటిదాకా మొరపెట్టలా. దేవుని యొక్క ప్రేమలో 24వ వచనములో అందరూ పంపించేశాడు ప్రియులరా, ఇంకా అన్నను కలుసుకోలేదు. ఇప్పుడు దేవదూతలతో పోరాటం మొదలుపెట్టాడు. ఈ పోరాటములో దేవదూతలు అతన్ని కొడతాయి, పేరేంటని అడుగుతాయి. ప్రియులరా, 25వ వచనము నుండి 27వ వచనం దాకా చదవండి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవదూతతో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా అనుకుందాం. ఇక్కడ దేవదూతలు మాట్లాడుతూ ఉన్నాయి, మానవుడైనటువంటి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణలో దేవదూతలు ఒక ప్రశ్న వేశాయి, నీ పేరేంటి? దేవదూతలకు తెలియదండి తన పేరు, ఎందుకంటే యాకోబు అని పేరు పెట్టింది దేవుడే కదా, దేవుడి ద్వారానే కదా. మరి తెలీదా? తెలుసు. కానీ
వాళ్ళ నాన్నతో అబద్ధం ఆడాడు కదా ఏశావు అని, ఇప్పుడు నాతో ఏం చెప్తాడా అని పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్షలో తన పాపాన్ని అతను ఒప్పుకున్నాడు. ఏశావు అని చెప్పట్లేదు, యాకోబు అని అంటే ఏమైందంటే ఇప్పుడు మనసు మారింది. అలాగే ప్రార్థన చేయటం వచ్చింది, పెనుగులాడటం వచ్చింది, పోరాటం వచ్చింది, భయం ఏర్పడింది. ఇందులో చాలా చెప్పుకోవచ్చు. భయపడిన రాత్రి, దేవదూతలను కలిసిన రాత్రి, పోరాడిన రాత్రి, ఏమండి పాపమును ఒప్పుకున్న రాత్రి, మరి అలాగే దేవుని ద్వారా ఆశీర్వాదం పొందిన రాత్రి, ఇలాగా ఎన్నో చెప్పచ్చు. దీంట్లో దేవుని యొక్క పేరు 28వ వచనంలో దేవదూతలు చెప్తా ఉన్నాయి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచేవాడు అని కింద రాసినాడు. ప్రియులరా, మరి ఇక్కడ మనం గనక చూస్తే మానవుడు దేవుడితో పోరాడతాడా? పోరాడతాడు. దేంట్లో పోరాడాలి? తిమోతి గురించి పౌలు రాస్తూ అతను ఎంతో పోరాటము చేస్తూ ఉన్నాడు మీ గురించి అని రాస్తాడు. అలాగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు ఇతను భయంలో ఉన్నాడు. అన్న 400 మందితో వస్తున్నాడు. ఇతనికేం బలగం లేదు. ఇతనికి ఉన్నది తన పిల్లలు, తన భార్యలు, కొంతమంది పనివారు. 400 మంది లేరు ఇతనికి. గొర్రెలు, మేకలు ఉన్నాయి. కాబట్టి తక్కువ జనాభా కలిగిన వాడు యాకోబు, ఎక్కువ మందితో వస్తున్నవాడు అన్న. ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? దేవుడిని అడుగుతున్నాడు. దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు ఇతని పేరు మార్చాడు. ఇక నుంచి నువ్వు యాకోబు వద్దయ్యా ఇశ్రాయేలు. ఇప్పుడు మనము పిలుచుకుంటున్న దేశం పేరేంటి? ఇశ్రాయేలు. ఏ జనాలు అంటున్నాం? ఇశ్రాయేలు జనాంగం అంటున్నాం. యాకోబు జనాంగం అని వాటల్లా. దేవదూత ఏ పేరైతే ఇచ్చిందో అలా కొంతమంది బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు వాడరు. ఏమండి, రూత్ అనో, ఫీబీ అనో, పెర్సిస్ అనో, ఏమండి ఏదో ఒక పేరు పెడతా ఉంటారు. శారా అనో, రాహేల్ అనో పెట్టుకుంటారు. కానీ ఆ పేరు వాళ్ళు ఇళ్లల్లో వాడరు, సంఘంలో కూడా వాడరు. మళ్ళా పాత పేర్లతోనే లక్ష్మమ్మ, వెంకటమ్మ, రాఘవమ్మ, జ్యోతమ్మ, ఇలాగే అంజలక్క ఇవే పిలుస్తారు. అంటే వాళ్ళ రిజిస్టర్లో ఉన్న పేర్లనే మాట్లాడతారు తప్ప ప్రభువులోకి వచ్చి రక్షణ పొందినప్పుడు పెట్టిన పేర్లను వాళ్ళు వాడట్లేదు. సేవకుడు కూడా వాడట్లేదు, విశ్వాసులు వాడట్లేదు. అదే పేరు కంటిన్యూ అవుతూ ఉంది. అవన్నీ ఒక దేవతల పేర్లని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మోసగాడు అనే పేరుని తీసేసి దేవునితో పోరాడేవాడనే పేరుని దూతలు ఇస్తే ఇక అదే పేరుతో అతను కొనసాగినట్లుగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమలో 30వ వచనానికి వచ్చేసరికి ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, దేవుని ముఖము. ఎవరిని చూశాడంట ఇప్పుడు? ఇప్పటిదాకా ఎవరి ముఖాలు చూశాడు? మామ ముఖము, అమ్మ నాన్నల ముఖము, అలాగే భార్యల ముఖము, పిల్లల ముఖము, అలాగే తన పనివారి ముఖము, లేకపోతే గొర్రెలు, మేకలు, ఒంటెల ముఖాలు. మరి ఇప్పుడు ఎవరి ముఖము అని చెప్తున్నాడు? దేవుని ముఖాన్ని చూశాను. ఎంత మార్పండి! ఇన్ని సంవత్సరాల్లో దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, మీరు కనుక ఆలోచన చేస్తే ఇతను మామ దగ్గరికి వెళ్ళింది 71వ సంవత్సరంలో. అతని వయసు ఎంత అప్పుడు? 71 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 27. అంటే ఇప్పుడు రిటర్న్ వెళ్తుంది ఎంత వయసు? 91 సంవత్సరాలు. ఇతని వయసు ఇప్పుడు 91 సంవత్సరాలండి. 85లో రాహేల్ని వివాహం చేసుకున్నాడు. 71లో వెళ్ళిన తర్వాత మొట్టమొదటి 7 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు లేయాని అతనికి భార్యగా ఇచ్చాడు లాబాను. అంటే 78వ సంవత్సరంలో లేయాని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలకి
రాహేల్ని చేసుకున్నాడు. అంటే 85వ సంవత్సరంలో రాహేల్ని చేసుకున్నాడు. ఈ 78వ సంవత్సరం నుండి ఇప్పుడు 91వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలం అంటే 13 సంవత్సరాల కాలంలో ఎంతమంది పిల్లలు పుట్టారు? 13 మంది పిల్లలు పుట్టారు. అంటే దరిదాపుగా సంవత్సరానికి ఒక బిడ్డని కన్నాడు 4 భార్యలతో. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. వయసు ఏం చిన్నది కాదు, పెద్ద వయసే. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవునితో సంబంధం కలిగి మనము ఉండటం అనేది నేర్చుకోవాలి. ఈ లోకంలో ఎంతోమందితో సంబంధం కలిగి ఉంటాం, కానీ దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు ఇప్పుడు యాకోబు. 33వ అధ్యాయం 3వ వచనంలో అన్నను కలుసుకోబోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ సందర్భం చూడండి, 3వ వచనం. ఇప్పుడు దూతల్ని ముందు పంపాడు, కానుకలు ఇచ్చి పంపాడు, మళ్ళీ కానుకలు ఇస్తాడు. చూడండి ఇప్పుడు ఇందాక ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు దేవుడికి. 9వ వచనంలో 32:9లో దేవునికి మొరపెట్టాడు. ఈ 33వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేసరికి భయంతో నడుస్తున్నాడు, సాగిల పడతా ఉన్నాడు. మనం కూడా పాట పాడతాం, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని. కాబట్టి ఇతను ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడికి. సాగిలు పట్టడం అంటే తన ముందు ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని, అతనికి సాగిలు పడుతున్నానని అనుకుంటున్నాడు. కాబట్టి 7 సార్లు అతను చేశాడు, 7 సార్లు ప్రార్థన చేశాడు, సాగిలు పడ్డాడు. 4వ వచనంలో ఏమైందో చూడండి. ఇప్పుడు అన్నకు కోపం ఉందా? అసలు ఏమన్నా కోపగించుకున్న సందర్భం కనపడిందా? లేదు. దీనికి అంతటికి కారణం ఏంటి? దేవునికి మొర, ప్రార్థన, సాగిలపడటం. ఈ లక్షణాలు నీలో కూడా ఉంటే శత్రువులు ఏమవుతారు? మిత్రులైపోతారు. దేవుని యొక్క ప్రేమలో మనకి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఇది కనపడింది మీకు. ప్రియులారా, 10, 11 వచనాలు చూడండి. చాలు. కోపం లేనప్పుడు ఏమి ఇచ్చుకుంటారండి? కానుకలు ఇస్తారు. మనకు బాగా తెలిసిన వాళ్ళు, బంధువులు అనుకోండి, కానుక యొక్క క్వాలిటీ పెరుగుద్ది కదా. చూడండి, మామూలుగా ఇచ్చేవాళ్ళకి కప్పులు, ప్లేట్లు ఏవో ఇస్తాం, కొన్ని వాచీలు ఇస్తాం. కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి, కొంతమంది పెళ్లి ఖర్చులో ఉంటారని ఆడపిల్లల తరఫు వాళ్ళు అయితే డబ్బులు ఇస్తారు. మగపిల్లల తరఫు వాళ్ళు అయితే కొంచెం కానుక ఎక్కువగా, అంటే క్వాలిటీ కలిగిన కానుక, అంటే వాళ్ళ ఇళ్లలో ఉంచుకోగలిగిన కానుక, ఖరీదైన కానుక ఇస్తారు. ఇతను కూడా ఖరీదైన కానుక ఇస్తా ఉన్నాడు. ఎందుకని? కోపం లేదు. అన్న ఎంతో హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దేవుని యొక్క ప్రేమలో 17వ వచనం చూడండి. 17వ వచనం. దేవుని ప్రేమించిన వీళ్ళ సుక్కోతు అంటే పాకాలు అని అర్థం, కింద రాసి ఉంటుంది. ఇద్దరు ఎవరి ద్వారా వెళ్ళిపోయారు. యాకోబు ఇప్పుడు, ఇశ్రాయేలు ఇప్పుడు తన ఊరికి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో సుక్కోతు అనే ప్రాంతంలో ఆగాడు. అక్కడ పాకాలు వేసుకొని వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు. 20వ వచనం చూస్తే బలిపీఠం కట్టారు. అని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఎందుకంటే భార్యలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిపాస్తులు పెంచుకున్నాడు. ఇప్పుడు అన్నతో సమాధానం వచ్చేసింది.
ఏమండి తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళబోతా ఉన్న సందర్భంలో ఏమని పేరు పెట్టాడు దేవుడికి? బలిపీఠం కట్టి ఎల్ ఎలోహీం. ఏమండి ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఏ దేవుడి వల్ల కాదు ఇది అని చెప్పాడు. అప్పటిదాకా లేనటువంటి మాటలు, కొత్త కొత్త మాటలు పుట్టుకొచ్చాయి యాకోబులో. 18వ వచనం చూడండి. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? కనానుకు వచ్చేసాడు. కనాను దేశంలో షెకెము అనే ఊరికి వచ్చాడు. ఆలోచన, సుక్కోతులో ఆగాడు, కనానుకు వచ్చాడు, 20లో బలిపీఠం కట్టాడు, దేవుడికి ఒక పేరు పెట్టాడు. 34వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో చదవద్దులేండి. దీన ఊరు చుట్టానికి పోయింది. ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు? షెకెములో ఉన్నారు. ఊరు చుట్టానికి పోయింది. గుంటూరులో అనేకమైన పేటలు ఉంటాయి. చుట్టుపక్కల 8 కిలోమీటర్ల లోపల చాలా పేటలు ఉంటాయి. అలాగే కనాన్లో కూడా అదొక ఊరు. ప్రియులరా, మరి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని చెరిపారు ఆ దేశపు వాళ్ళు. తర్వాత దేవుడు అతన్ని ఏమంటున్నాడో చూడండి. 35 అన్నలు చంపేస్తారు వాళ్ళని. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతారు, కనాన్ నుంచి వెళ్ళిపోతారు. 35:1 చూడండి. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నాడు. అర్థమవుతుందండి మీకు? బేతేలు ఎక్కడ ఉంది? దేవుని యొక్క ప్రేమలో. ఇప్పుడు అది బేతేలు కాదు, ప్రస్తుత పేరు బైటేన్. బైటేన్ అనే పేరు పెట్టారు దానికి. అది ఆ రోజుల్లో బాగా ప్రాముఖ్యంగా ఉన్న పేరేది, ఏది బేతేలు. కానీ ఆ తర్వాత అది మారిపోయింది పిల్లలు. ఇది జెరూసలేంకి, అంటే యెరూషలేంకి ఉత్తరంగా 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది జెరూసలేంలో వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనా, అంటే ఇప్పుడు వీళ్ళ ఆధీనంలో లేదు. ఇది ఏది బేతేలు వీళ్ళ ఆధీనంలో లేదు. అబ్రహాము బలిపీఠం కట్టిన స్థలము, యాకోబు దర్శనం చూసిన స్థలము, మందిరము ఏర్పాటు చేసిన స్థలము, ప్రవక్తలు ఉన్న స్థలము ఇప్పుడు అలాగ లేదు. ఇది వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనాలో ఉంది. ఇది అబ్రహాము బలిపీఠం కట్టినటువంటి ప్రదేశం. 12వ అధ్యాయం 8వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనంలో ఆదికాండంలో మనకు కనబడతాయి. ఇక్కడ మనం చూస్తే యాకోబుని దేవుడు దర్శించిన స్థలం అని మనకు తెలుసు. 28వ అధ్యాయము 10 నుంచి 22 వచనాలు. అయితే ఇదే పేరుతో, బేతేలు అనే పేరుతో యుఎస్ఏలో, అంటే అమెరికాలో అలస్కాలో ఒక నగరం పేరు, అంటే ఒక పట్టణం పేరు కూడా బేతేలే. ఇది ఎవరికి ఇచ్చారు అంటే విడదీసినప్పుడు భాగాలుగా బెంజమిన్, అంటే రాహేలు యొక్క 2వ కొడుక్కి ఇచ్చారు ఈ ప్రాంతాన్ని. ఆ గోత్రానికి ఇచ్చారు. రాహేలు ద్వారా పుట్టిన 2వ కుమారుడు అతను. ఒకప్పుడు ఈ పట్టణము చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు అది చాలా చిన్న పట్టణంగా ఉంది. దేవుని యొక్క ప్రేమలో పాడుపడిపోయినట్టుగా ఉంది. పెద్ద దానికి ప్రాశస్త్యం అనేది లేదు. 1977 వరకు కూడా దీనికి ప్రాముఖ్యత రాలేదు. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ రోజు, అప్పటి నుంచి ఇప్పటిదాకా. బేత్ ఏల్ అంటే బేతేల్, ఇశ్రాయేలు దేవుడే దేవుడుగా ఉండి మందిరంలో మనల్ని దర్శిస్తాడు అని చెప్పడానికి గుర్తది. ఇది 19వ శతాబ్దంలో బేటనుగా మారింది. యెరికో నుండి బేతేలుకు మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా అరణ్యం. యెరికో నుండి బేతేలు దాకా. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో ఇది కనపడుతుంది. యోసేపు ఫ్యామిలీ వెళ్ళిన ప్రాంతం. యోసేపు ఎవరు? యాకోబు యొక్క రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు. బానిసగా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22లో మీకు కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్న ప్రాంతం ఇది.
న్యాయాధిపతులు 20వ అధ్యాయము 26వ వచనము, 21వ అధ్యాయము 2వ వచనము, 9వ వచనం. ఇశ్రాయేలు ఉపవాసం ఉన్నారు ఆ ప్రాంతంలో. ఎందుకని దేవుని ఇల్లు కదా. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము, అలాగే 13వ అధ్యాయము 2వ వచనం. ఈ బేతేలు కొండలతో నింపబడి ఉంటుంది. యెరూషలేమే కొండలతో నింపబడి ఉంటుంది చుట్టూ. సరే, ఇంకా చాలా విషయాలు దీనికి ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం మనము దీని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమయ్యాడండి? 35:1 మళ్ళీ తిరిగి బేతేలుకి వచ్చాడు. 3-4 వచనాల్లో ఏం జరిగిందో చూడండి. దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళు ఏం చేస్తారో ఇక్కడ మీకు కనపడతా ఉంది. 3-4 35వ అధ్యాయం. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర విగ్రహాలే ఉన్నాయి, పారేయలేదు. ఇప్పుడు పారేస్తున్నాడు. ఎప్పుడు పారేస్తున్నాడు? తిరిగి బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు. బేతేలు అంటే నా మందిరం, కాబట్టి నా మందిరంలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర అన్ని సంబంధమైనవి ఉండకూడదు. చదవండి. మళ్ళా బలిపీఠం కట్టబోతా ఉన్నాడు. ఆ బలిపీఠం కట్టాలంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తన పాపాన్ని అంతా కూడా తీసేసుకొని తన దగ్గరున్న ప్రజల దగ్గరున్న పాపాన్ని కూడా కడిగి వేసి ఇప్పుడు మనం బేతేలుకి వెళదామని అవన్నీ మీ దగ్గరున్నవి తీసేసేయండి అన్నాడు. 5వ వచనం. ఇవన్నీ తీసేసినప్పుడు దేవుని భయం వచ్చింది అక్కడ వాళ్ళకి. అప్పటిదాకా యాకోబు అంటే భయం ఉందా? లేదు. ఎందుకంటే అతను కూడా పాపం అన్యజనులతో కలిసి ఉన్నాడు కాబట్టి, అన్య దేవతలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరికి భయం లేదు. ఇప్పుడు మాత్రం అతనంటే భయం వచ్చింది. 6వ వచనం. కనానులోనే లూజు అంటే మనం చూస్తున్నటువంటి బేతేలు. చదవండి. బేతేలుకు వచ్చేసారు. కనాన్లోనే ఉంది ఇది. ఇందాక నేను చెప్పాను అది ఎంత దూరంలో ఉంది. 19 కిలోమీటర్ల దూరం వెస్ట్ బ్యాంక్లో ఉంది. 7వ వచనంలో ఇంకొక పేరు పెట్టాడు దేవుడికి. ఎల్ బేతేలు అంటే ఫుట్నోట్లో మీకు బేతేలు దేవుడు. ఇందాక ఇశ్రాయేలు దేవుడు, ఇప్పుడు బేతేలు దేవుడు. 18వ వచనంలో రాహేలు చనిపోతుంది. కొడుకుని కని చనిపోతుంది. లేయా కన్నా ముందే రాహేలు చనిపోతుంది. ఒక మాట చదివి మనం ముగిద్దామండి. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో మళ్ళా యాకోబు గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు హోషేయ. హోషేయ గ్రంథం అంతా కూడా ఎఫ్రాయిం గురించి రాయబడుతుంది. ఆ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు హోషేయ ప్రవక్తను. 3, 4, 5 12వ అధ్యాయం. చూడండి, ఇందాక ఎబ్బోకురేవులో పోరాడిన అంటే హోషేయ గ్రంథంలో కన్నీరు విడిచెను అని రాశాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా మానవుడిగా ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఏమంటే కన్నీళ్లతోనూ రోదనతోనూ మరణము నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు చేసెను అని రాశాడు. ఇతను కూడా అదే చేశాడు. యాకోబు అనే మాట పాత నిబంధనలో కనపడుతుంది, కొత్త నిబంధనలో మీకు కనపడదు. 368 సార్లు కనపడదు. ప్రియులారా, ఆలోచన చేయండి. అయితే ఈ ఇశ్రాయేలు లేదా ఈ యొక్క మనుషులను ఏం చేయాలని అనుకుంటున్నారు అంటే, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, శపించాలని చూస్తూ ఉన్నారు మిగతా ప్రజలు.
సంఖ్యాకాండము 23:7లో బాలాకు దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, బాలాకు ఈ యొక్క యాకోబు కుటుంబాన్ని లేదా వాళ్ళ వంశాన్ని శపించాలని చూస్తూ ఉన్నాడు. ఆలోచించేయండి. అయితే 23, 21, 23 వచనాల్లో 23వ అధ్యాయము సంఖ్యాకాండం ఏం కనపడలేదంట? ఏం కనపడలేదండి చెప్పండి. అక్కడ అతనికి ఏ దోషము కనపడలేదంట. ఎవరిలో? యాకోబులో ఏ దోషము కనపడలేదు. శపించాలని చూశాడు బాలాకు ఏమండి బిలాము ద్వారా, కానీ అతనికి ఏ దోషము కనపడలేదు. 24వ అధ్యాయము 17వ వచనము 19వ వచనంలో యాకోబులో నుండి రాజదండం వస్తుంది. ఎవరు ఆ ఏలిక? యేసు ప్రభువారి. రాజదండం ఎవరిది? యేసు ప్రభుది. 32వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. 32వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని చూసారా? అంటే కనాను దేశాన్ని చూసారా? ఉన్నారా? ఉన్నారు. అలాంటి జీవితం, అలాంటి కృప ఎప్పుడో ముత్తాతల కాలంలో అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇస్సాక్కి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి, ఏశావుకి, ఎఫ్రాయిముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరాయండి. మరి నీకు, నీ పిల్లలకి దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడా? మాట్లాడా? నీ పాపాన్ని ఒప్పుకున్నావా? సరి చేసుకున్నావా? సమాధానపడ్డావా? బైబిల్లో ఒక మాట కనపడుతుంది, లోకాసువార్త. సమాధానపడువారు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. లూకాసువార్తలో ఆయన్ని ప్రేమించు వారికి సమాధానం కలుగుతుందని రాశారు. కాబట్టి ఈరోజు నువ్వు సమాధానం లేకుండా ఉన్నావంటే ఆయన్ని ప్రేమించట్లేదని అర్థం. సమాధాన పడితే ధన్యత వస్తుందని బైబిల్ చెప్తాం. అలాంటి ధన్యత నీకు దేవుడు దయచేయనుగాక. యాకోబులో వచ్చిన మార్పు, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీలో కూడా వచ్చునుగాక. అలాగే యాకోబు ఎలాగైతే భయపడి ప్రార్థన చేసి అన్నతో సమాధాన పడ్డాడో, అంటే బంధువుల్లో అసమాధానం ఉండకూడదు. అసమాధానం ఉంటే దేవుడు ఇతన్ని వాడుకునేవాడు కాదు, ఇతని పేరు మారేది కాదు, ఇతని జీవితం మారేది కాదు, ఇతనికి ఒక దేశం ఇచ్చేవాడు కాదు. కాబట్టి నీలో కూడా అలాంటి మార్పు కనపడితే ప్రార్థన చేసి కనిపెట్టి నీ దోషాన్ని, నీ పాపాన్ని, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మన అతిక్రమలను మనం ఒప్పుకుంటే ఆయన మనకి కనికరము కలిగిన దేవుడు అవుతాడు. అతిక్రమాలన్నీ చేశాడు అతను, ఆ అతిక్రమాలన్నీ ఒప్పుకున్నాడు. అయితే ఆయన్ని రాసి ఉండలేకపోవచ్చు ఇక్కడ బైబిల్లో అన్నతో, కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఉంటారు, క్షమించన్నా అని ఉంటాడు. కాబట్టి అన్నకి అసలు అయితే కోపమే లేదు. 20 ఏళ్ళు అయిపోయింది విడిపోయి. దేవుని యొక్క ప్రేమ, నీవు కూడా అలాగా దేవుడితో స్నేహం చేసి మంచి ఈవులను, మంచి కుటుంబాన్ని, మంచి దేశాన్ని, మంచి గృహాన్ని, మంచి స్థలాన్ని పొందుకొందువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.